తెలంగాణ సీఎం రేవంత్ ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారా? కొత్త పాలకుడు వస్తేనే రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయని భావిస్తున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చగా మారింది. తెలంగాణ సీఎం హోదాలో ఆయన తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీతో సత్సంబంధాలు కొనసాగిస్తానని, కొత్త సీఎంతో భేటీ అవుతానని చెప్పడం సరికొత్త సంకేతాలు ఇచ్చినట్లు అయింది. దీంతో ఏపీలో ప్రభుత్వం మారడం ఖాయమనే సంకేతాలు రేవంత్ పంపించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏపీలో రేవంత్ జోస్యం నిజమవుతుందా? ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓ అంచనాకు వచ్చేసినట్లే అనిపిస్తోంది. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. తన మనవడి పుట్టు వెంట్రుకలు తీయించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీలో కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందనే అంశంపై తనదైన స్టైల్లో సంకేతాలు ఇచ్చారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఇరు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకుంటామని అభిప్రాయపడ్డారు. అయితే సాటి తెలుగు రాష్ట్రంగా ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టమైన సమాచారం ఉంటుంది. అందుకే ఆయన కొత్త ప్రభుత్వం కొలువుదీరాక కొత్త సీఎంతో భేటీ అవుతానని చెప్పడం చర్చకు దారితీస్తోంది. ఏపీలో తప్పకుండా కూటమి గెలిచే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తారని సమాచారం ఉంటే రేవంత్ ఈ తరహా ప్రకటన చేసి ఉండేవారు కాదన్న టాక్ నడుస్తోంది. మొత్తానికైతే ఏపీలో విజేత ఎవరో స్పష్టమైన సంకేతాలు పంపించారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఏపీ టీడీపీ నేతలతో ఇప్పటికే సత్సంబంధాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ ఆయన ఏపీ టీడీపీ నేతలతో సఖ్యతగానే ఉంటారనే పేరుంది. ఈ నేపథ్యంలోనే ఆయన తిరుమలకు వెళ్లిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి చేసిన కామెంట్స్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఇంటెలిజెన్స్ నుంచి స్పష్టమైన సమాచారం ఉండడం వల్లే ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతోందనే అంశంపై పరోక్షంగా చంద్రబాబు విషయంలో అనుకూలమైన సంకేతాలను ఇచ్చి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏపీలో కనుక ఈసారి ప్రజలు కూటమికి పట్టం కడితే రేవంత్ రెడ్డికి కూడా రాజకీయంగా మరింత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ప్రచారం జరుగుతోంది. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రెండు రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోంది. సాగర్, శ్రీశైలం నీటి పంపిణీ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. జూన్ 2తో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్పై ఆంధ్రప్రదేశ్ హక్కులను కోల్పోతుంది. 10 ఏళ్ల క్రితం ఏపీకి హైదరాబాద్లో కొన్ని భవనాలు కేటాయించారు. వాటన్నింటిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాల్సి ఉంది. ఏపీ కేటాయించిన భవనాలను తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ అప్పగించాల్సి ఉంటుంది. అందువల్ల ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలకు త్వరగా పరిష్కారం దొరకనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తాను మరోసారి వచ్చి ఏపీ సీఎంని కలుస్తాను, రెండు రాష్ట్రాల మధ్య అభివృద్ధి గురించి చర్చిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. మరి రేవంత్ మధ్యలో ఎవరు ఉండవచ్చంటే సహజంగానే ఏపీ కాంగ్రెస్ నాయకుల మాదిరిగానే ఆయన కూడా కూటమి వస్తుందనే భావించవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ ఎదుగుదల కోసమైనా వైసీపీ ఓటమి పాలు కావాలన్నది ఆ పార్టీ నేతల మాట. వైసీపీ ఓడితేనే కాంగ్రెస్ క్యాడర్ మొత్తం వెనక్కి వచ్చి ఏపీలో ఆ పార్టీ బలోపేతమవుతుంది. 2029 ఎన్నికలనే టార్గెట్గా చేసుకుని ఏపీలో అడుగులు వేయడానికి 2024 ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావించడంలో అర్థం ఉంది. అదే పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి కూడా టీడీపీ కూటమి వస్తుందనే భావించవచ్చు అని అంటున్నారు. ఆయన తిరుపతి టూర్ పెట్టుకున్న నేపథ్యం చూసినా అదే అనిపిస్తోంది. ఆయన గతంలో వచ్చి ఉంటే ఏపీ సీఎంని కలవకుండా వెళ్తే ఒక చర్చ, కలిస్తే మరో చర్చ వచ్చేది. కానీ ఇప్పుడు సేఫ్గానే ఆయన మంచి టైంలో ఏపీకి వచ్చారు అంటే ఆయన మదిలో ఏముందో అర్థమవుతోంది కదా అని అంటున్నారు. అంతేకాదు ఏపీ కొత్త సీఎంతో తప్పకుండా తాను భేటీ అవుతానని, ఏపీతో మంచి సంబంధాలు కొనసాగిస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అంటే టీడీపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన భావిస్తున్నారు. మొత్తానికి ఏపీలో అడుగుపెట్టి కొత్త చర్చకు కారణమయ్యారు రేవంత్ రెడ్డి.